రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా సీఎం చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, అందుకు నిదర్శనమే ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావులతో కలిసి ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట విలేకరులతో మాట్లాడుతూ, అంబేద్కర్ ప్రజా సంక్షేమం కోసం రాజ్యాంగం రాస్తే లోకేష్ మాత్రం ప్రతిపక్ష నాయకులపై ఎలా తప్పుడు కేసులు బనాయించాలి, వారిని ఎలా అప్రతిష్టపాలు చేయాలనే దానిపై తన రెడ్ బుక్ రాజ్యాంగం రాశారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పాలనను ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేశారని అన్నారు. కేవలం తన పాలనలో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి ప్రతిపక్షాలను అణగద్రొక్కడానికే అధిక సమయం కేటాయిస్తున్నారని ఆరోపించారు. అసలు లిక్కర్ స్కామ్ జరగలేదని, కేవలం ఎంపీ మిథున్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు అక్రమంగా కేసు బనాయించి జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మిథున్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా తప్పుడు కథనాలు అల్లి ప్రజలను తప్పుదోవ నటిస్తున్నారని ఆరోపించారు. త్వరలో మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రక్కనే ఒక పార్లమెంటేరియన్గా వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. వాటిని అమలు చేయవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ జైలు అధికారులు కానీ వాటిని ప్రక్కన పెట్టి కేవలం మార్నింగ్ బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ మూడు ఒకేసారి ఇవ్వడం అనేది బహుశా ఇది భారత పార్లమెంటరీ వ్యవస్థకి ఇది చాలా సిగ్గుసేటు. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ కూటమి పెద్దలు రెడ్ బుక్లు ఏం రాసుకున్నారో మాకు తెలియదు, కానీ మాకు రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలు మాత్రమే మాకు తెలుసు. ఆ రాజ్యాంగం జెడ్ కేటగిరీలో ఉన్నటువంటి ఒక పార్లమెంటేరియన్ని, పార్లమెంట్ సభ్యుల్ని, వై కేటగిరీలో ఉన్నటువంటి ఒక పార్లమెంటేరియన్ని, పార్లమెంట్ సభ్యుల్ని వారు పెట్టినటువంటి ఆ సెక్షన్స్ లేకపోతే పెట్టినటువంటి ఆ కేసు యొక్క తీరు రేపు కోర్టులో తేల్స్తుంది. అంతవరకు వారి పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే జైలు అధికారులు అమలు చేయవలసినటువంటి మినిమమ్, ఆయనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, అదేవిధంగా ఈవినింగ్ డిన్నర్ కానీ, వీటన్నిటినీ కూడా వారికి ఆయా సందర్భాల్లో ఆయా సమయాల్లో సప్లై చేసుకోవాల్సినటువంటి హక్కు చేసే బాధ్యతలు ప్రభుత్వానికి ఉన్నాయి, జైలు అధికారులకు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి ఏదో ఒక నియంతలాగా కేసు పెట్టడం, ఆ కేసులో ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని జోలికి మేము పోవడం లేదు, కానీ అది మేమందరం అంటున్నాం, వారు కూడా నిర్భయంగా ధైర్యంగా చెప్తున్నారు. ఇవన్నీ ఒక బేస్లెస్, ఆధారాలు లేనటువంటి కొన్ని అభియోగాలు నా మీద మోపి నన్ను జైల్లో పెట్టారనేది మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట. అది యథార్థం. అది ఇవాళ కాకపోయినా రేపైనా కోర్టులో ఒక కడిగిన ముత్యంలాగా మా మిథున్ రెడ్డి గారు బయటకు వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఈనాటి రాజకీయ కుటుంబం కాదు వాళ్ళది. గడిచినటువంటి 40-45 సంవత్సరాల నుంచి ఈ రాజకీయాలతోటి, ప్రజాస్వామ్యంతో, పరిపాలనాపరమైన అనుభవాలతో ఉన్నటువంటి కుటుంబం. ఆ కుటుంబాన్ని కక్ష కట్టి జైల్లో పెట్టాలి, నిర్బంధించాలి, ఇబ్బందులు పెట్టాలన్నటువంటి ఒక ఆలోచనతో చేసినటువంటి ఏదైతే ఈ దుశ్చర్య ఉందో, దీనికి ప్రభుత్వం తగినటువంటి మూల్యం వేళ కాపని రేపైనా చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. నమస్కారం. ఇవాళ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం జగనన్న వేసినటువంటి పునాది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి నాణ్యమైనటువంటి వైద్య సౌకర్యాలని అందించడం అనేటువంటిది ప్రభుత్వం తాలూకా బాధ్యత, పేదవాడి యొక్క హక్కు కింద భావించి రాష్ట్రంలో దాదాపుగా 17 కొత్త మెడికల్ కాలేజీలని నిర్మాణం చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉంటాయి. ఇవాళ గడిచినటువంటి
చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఏ రోజున్నా ఆయన తాలూకా కుటుంబ సభ్యులు, ఆయన పార్టీ యొక్క అనుయాయులు ఏ రకంగా సంపాదన చేసుకోవాలనేటువంటి ఆలోచన తప్పితే పేదవాడికి మంచి చేయాలి, ఒక విద్యపరంగా వైద్యపరంగా వారికి భరోసాగా నిలబడాలి అనేటువంటి ఆలోచన ఏ రోజు కూడా చేయనటువంటి వ్యక్తి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వారి యొక్క ఆశయాలని ముందుకు నడిపిస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని, ప్రభుత్వమే వైద్య కళాశాలను అందించాలి, నిర్మాణం చేయాలి, సూపర్ స్పెషాలిటీ సేవల్ని సైతం ప్రభుత్వం ఉచితంగా పేదవాడికి అందించాలనేటువంటి ఆలోచన చేశారు. ఇవాళ దానిని నిర్వీర్యం చేసేటటువంటి దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీల యొక్క నిర్మాణాన్ని మరి పీపీపీ మోడ్లోకి ప్రైవేటీకరణ చేసేటటువంటి ఆలోచన ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని ముక్తకంఠంతో ఇవాళ వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాల ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో అయితే ఈ 17 మెడికల్ కళాశాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలని నిర్మాణం చేస్తూ ఉన్నాం, ఆ ప్రాంతాలలో మరి ప్రభుత్వం మీద ప్రొటెస్ట్ తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మరి ఖచ్చితంగా ప్రభుత్వం కనుక ఈ విషయంలో దిగిరానటువంటి పక్షంలో ఇది మరింత రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో దానిని మరింత ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేటటువంటి కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తూ చలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేటువంటి నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా పాత్రికా ముఖంగా మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే మీరు ఉపసంహరించుకోండి ఈ యొక్క నిర్ణయాన్ని. లేని పక్షంలో ఖచ్చితంగా ప్రజలు మీ మీద ఇప్పటికే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. మీరు చేసేటటువంటి ఇటువంటి నిర్ణయాలకి మరింత వ్యతిరేకత వస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వంలో అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం కంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ పెట్టిన రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ వైఎస్ఆర్సీపీలు ఏ లీడర్నైనా కూడా అరెస్ట్ చేయొచ్చు, ఏ విధమైన కేసులు పెట్టచ్చు. ఒకవేళ ఆ కేసులకు కోర్టులో బెయిల్ వచ్చే మళ్ళీ పీటీ వారెంట్లో మళ్ళీ కూడా బయటికి రాకుండా చేయొచ్చే సంస్కృతి మాత్రం ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్లో చూడడం జరుగుతుంది. నేను 1985 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఇటువంటి పరిపాలన కానీ, ఇటువంటి పోలీస్ వ్యవస్థను కానీ ఇట్లా ఈ విధంగా హరాస్మెంట్ చేసినది మొట్టమొదటిసారి. అంటే నా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి ఈరోజు చూడడం జరుగుతుంది. అంటే ఇది ఈ రాష్ట్రం ఏ విధంగా ఉంది, మనం ఒకసారి లాండ్ ఆర్డర్ అంటే మాత్రం తెలుగుదేశం నాయకులు ఏం చేసినా కూడా దాని మీద కేసులు లేని పరిస్థితి. పొరపాటున వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాంట్లో సంబంధం లేకపోయినా కూడా ఎవరు అనామకులు ఇచ్చిన వాళ్ళ కంప్లైంట్ తీసుకొని కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో చూడడం జరుగుతుంది. కానీ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ఏ రాజకీయ నాయకుడు కూడా అధికారం ఎవరికి కూడా శాశ్వతం కానే కాదు. ఖచ్చితంగా అధికారాన్ని ఈరోజు దుర్వినియోగం చేస్తే రేపొద్దున అధికారం లేకపోతే మాత్రం ఈరోజు ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశామో నెక్స్ట్ అదే బాధలు కూడా ఖచ్చితంగా ఎవరైతే అధికారం దుర్వినియోగం చేశారో అటువంటి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఖచ్చితంగా అనుభవించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మిథున్ రెడ్డిని చూసిన తర్వాత ఒక మంచి ఎంపీగా ప్రజల మన్నలను పొందిన మన పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ఇటువంటి ఆయన ఈ విధంగా జైల్లో పెట్టడం అనేది మాకందరికీ కూడా చాలా బాధాకరం. మొట్టమొదటి నుంచి కూడా నాకు పెద్దిరెడ్డి కుటుంబంతో రామచంద్రారెడ్డి అని ఆయన అసెంబ్లీలో కూడా ఆయన పక్కన బెంచ్మెంట్గా ఆయనతో కూడా మంచి సంబంధాలు ఉండే పరిస్థితి. అటువంటి వాళ్ళని ఈరోజు సబ్ జైల్లో తీసుకొచ్చి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కోపంతో ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది మాత్రం చాలా అన్యాయం. తెలుగుదేశం నాయకులు ఇప్పుడైనా కూడా మీరు ఇటువంటివన్నీ మానుకొని ఈ రాష్ట్రంలో ఉండే రైతులు, అదేవిధంగా రైతులు ఒక విధంగా యూరియా దొరకకుండా రైతులకు గిట్టుబాటు ధర, ప్రతి ఒక్క ఏ పంట కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి. ఈరోజు మేము కర్నూలులో చూసుకుంటే ఉల్లి కోసం రైతులందరూ కూడా రోడ్లు ఎక్కిన పరిస్థితి. సరైన గిట్టుబాటు ధర మీరు 12 రూపాయలని చెప్పడం జరిగింది. ఆ 12 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అంటే రైతులను ఏ విధంగా ఆదుకుంటున్నారనేది కూడా ఒక్కసారి తెలుగుదేశం నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మిత్రుడు మిథున్ రెడ్డి గారిని
రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలవడం జరిగింది. మిథున్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ఎక్కడ కూడా ఆందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు భారతదేశంలో మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు 4 ప్రధానమైనటువంటి మూల స్తంభాల మీద రాజ్యాంగ విలువలతో ప్రజాస్వామ్యం పరిడిల్లాలనేటువంటి ఆలోచనతో రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నారావారి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక 4 వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి వ్యవస్థ ఎవరి మీద మనం కేసులు పెట్టాలి, దాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ వ్యక్తుల్ని, ఆ కుటుంబాలని లక్ష్యంగా, అది మొదటి అంశం. రెండవది వచ్చేటప్పటికి వాళ్ళ మీద ఎటువంటి కేసులు బనాయించాలా. మూడవది వచ్చేటప్పటికి జైల్లో పెట్టి ఎన్ని రోజులు ఉంచాలా. నాలుగవది వచ్చేటప్పటికి అనుకూల మీడియా ద్వారా వాళ్ళని ఏ విధంగా జనాల్లోకి ఒక తప్పుడు సంకేతాలు పంపించాలి. ఈ 4 మీద ఈరోజు పాలన జరుగుతుంది తప్ప చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తే కేసులు, చంద్రబాబు నాయుడిని విమర్శిస్తే కేసులు, కూటమి పాలన గురించి ఎవరన్నా ఇబ్బందులు పడుతున్నావా అని చెప్పి వాళ్ళ బాధ వ్యక్తం చేస్తే కేసులు. ఈరోజు ఒకటే గుర్తుంచుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు నన్ను జైల్లో పెట్టారు, 86 రోజులు జైల్లో ఉన్నాం. ఎప్పుడైనా గాయపడ్డ సింహం కన్నా గర్జించే సింహం ప్రమాదం అనేటువంటిది గుర్తుంచుకోండి. గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదం అనేటువంటిది గుర్తుంచుకోండి. కాబట్టి మీరు చేసినటువంటి ఈ పనుల వల్ల మీ శాడిజం లేదా మీలో ఉండేటువంటి ఏదన్నా కోరిక తీర్చుకోగలరేమో తప్ప ఎక్కడా కూడా మాకున్నటువంటి ఈరోజు మిథున్ రెడ్డి గారికి ఉన్నటువంటి మానసిక స్థైర్యాన్ని, పెద్దిరెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి విలువల్ని మరింత పెంచేటువంటి విధంగా ఉంటాయి తప్ప ఎక్కడా కూడా మీరు అనుకున్నటువంటి విధంగా పాపం మీరు పైశాచికానందం పొందాలని జైల్లో ఇబ్బంది పడితే వెలి పాపం పోయిన దగ్గరలా మిథున్ రెడ్డి గోడు వినిపిస్తే దాన్ని మేము బయటకు వచ్చి మాట్లాడితే విని పైశాచికానందం పొందాలనేటువంటి మీకు పాపం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్ళు ధైర్యంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఈరోజు మీరు పెట్టినటువంటి కేసులు చూస్తే సాధారణంగా ప్రభుత్వాల్లో ఏదన్నా చిన్న చితక విషయాలు ఏం చేస్తారు, చిన్న కేసుని పెద్ద కేసుగా బనాయిస్తారు. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎక్కడ లేనటువంటి కేసులను సృష్టిస్తున్నాడు. సృష్టించి ఈరోజు వాటిని తీసుకొస్తున్నాడు. అది మనం చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు నోటికుండానే వచ్చింది. ఏమన్నాడు, మీరందరూ నన్ను ఇప్పుడు సిబిఐని చూడరు, 95లో సిబిఐని చూస్తారన్నాడు. 95లో సిబిఐని ఎవరు? ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి సిబిఐ. కాబట్టి అడ్డదారిలో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అందలం ఎక్కినటువంటి సిబిఐని మరలా చూస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు నోటికుండానే మాట్లాడుతున్నాడంటేనే ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి నేరాల ఘోరాలు జరుగుతున్నాయి.